ప్రీవియస్ వీడియోలో టెన్స్ అంటే ఏమిటి, టెన్స్లో పార్ట్స్, సబ్జెక్ట్ ప్రెడికేట్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో టెన్సెస్లో రకాల గురించి తెలుసుకుందాం. సెంటెన్సెస్ క్లాసిఫైడ్ 4 మెయిన్ టైప్స్ బేస్డ్ ఆన్ దేర్ పర్పస్ అండ్ హౌ దే కన్వే ఇన్ఫర్మేషన్. అంటే సెంటెన్సు అది చేసే పనిని బట్టి, అది అందించే ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రధానంగా 4 రకాలుగా సెంటెన్స్ని విభజించారు. ఇందులో మొదటిది డిక్లరేటివ్ సెంటెన్స్. దీనినే అసర్టివ్ సెంటెన్స్ అని కూడా పిలుస్తారు. ఈ డిక్లరేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, ఒక ఇన్ఫర్మేషన్ స్ట్రైట్గా ఒక స్టేట్మెంట్ లాగా ఇస్తుంది. అది ఏ టెన్స్లో అయినా ఉండొచ్చు. 12 రకాల టెన్సెస్లో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఏ టెన్స్లో అయినా ఆ సెంటెన్స్ ఉండొచ్చు. సెంటెన్స్ నెగిటివ్ ఆర్ పాజిటివ్గా కూడా ఉండొచ్చు. డిక్లరేటివ్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఫుల్ మీనింగ్ ఇస్తుంది, ఇన్కంప్లీట్గా ఉండదు. ఈ సెంటెన్సెస్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతాయి, బిగిన్ అవుతాయి. ఫుల్ స్టాప్ లేదా కామాతో ఎండ్ అవుతాయి. ద స్కై ఈజ్ క్లౌడీ, ఇది ఒక స్టేట్మెంటు. ఆకాశం మబ్బులు పట్టి ఉంది. బిగినింగ్లో క్యాపిటల్ లెటర్, ఎండింగ్లో ఫుల్ స్టాప్. వీ డిడ్ నాట్ వాచ్ మూవీ లాస్ట్ నైట్, ఇది పాస్ట్ టెన్స్లో నెగిటివ్ అన్నమాట. మేము రాత్రి సినిమా చూడలేదు, ఒక స్టేట్మెంటు, స్ట్రైట్ ఫార్వర్డ్ సెంటెన్స్. హీ డస్ నాట్ లైక్ కాఫీ, అతనికి కాఫీ అంటే ఇష్టం లేదు. షీ విల్ అటెండ్ ద మీటింగ్ టుమారో, ఆమె రేపు మీటింగ్కి అటెండ్ అవుతుంది, ఇది ఫ్యూచర్ టెన్స్ అన్నమాట. అంటే సెంటెన్స్ ఏ టెన్స్లోనైనా ఉండవచ్చు, అది నెగిటివ్గా పాజిటివ్గా అయినా ఉండొచ్చు. కాకపోతే ఫుల్ మీనింగ్ ఇవ్వాలి, స్ట్రైట్గా ఒక స్టేట్మెంట్ లాగా ఉండాలి. అలా ఉంటే ఆ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ని డిక్లరేటివ్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అని అంటారు. రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇవి ప్రశ్నల రూపంలో ఉంటాయి. బిగినింగ్లో ప్రశ్న పదాలు ఉంటాయి. హూ, వేర్, విచ్, హౌ, డూ, డిడ్ ఇలా ఉంటాయి. సెంటెన్స్ ఎండింగ్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇవి నెగిటివ్గా లేదా పాజిటివ్గా ఉండవచ్చు, ఏ టెన్స్లోనైనా ఉండొచ్చు. హూ ఆర్ యూ, నీవు ఎవరు, ప్రశ్న అన్నమాట. ఎండింగ్లో క్వశ్చన్ మార్క్, బిగినింగ్లో క్వశ్చన్ వర్డ్ ఉంటుంది. వేర్ డిడ్ దే గో ఎస్టర్డే, నిన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు. హౌ మచ్ హీ కెన్ గివ్, ఎంత అతను ఇవ్వగలడు. డజంట్ షీ స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ మాట్లాడలేదా. ఇట్లా ప్రశ్నలను అడిగితే అవి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అవుతాయి అన్నమాట. This topic continued with imperative sentence in next video. Thank you.